హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. ఇవాళ స్పెషల్ వచ్చేసి కుండలో ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ ఇక్కడ నేను 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అది 1 kg రైస్. ఇలా వాటర్ పోసేసి నీట్గా వాష్ చేసేసుకొని ఒక 1 hour సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాం. సో ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా నీట్గా పొట్టు తీసేసి పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ కోసం ఒక టొమాటో తీసుకోవాలి అండ్ పొడవుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక మట్టి పాత్రను పెట్టేసుకొని ఒక 4-5 గంటలు ఆయిల్ పోసుకోవాలి. తర్వాత 2 అనాస పూలు, ఒక 1/2 స్పూన్ వరకు దాల్చిన చెక్క, 3 పత్తర పూలు, ఒక జావిత్రి, 4-5 యాలకులు, 2 పెద్ద యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్పూన్ వరకు సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అంతా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత ఒక 1/2 కప్ వరకు కాజు వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు చిల్లికలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు కొత్తిమీర వేసేసి మొత్తం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 7 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకున్నాను. తర్వాత 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ వేసుకున్న మసాలాల వల్ల రైస్ కలర్ చేంజ్ అవుతుంది కదా, సో అందుకని తెల్లగా ఉండడానికి మనం నిమ్మకాయ రసం వాడుతున్నాం. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మనకి నీళ్ళు అనేది బాగా మరగాలి. ఇట్లా అంటే ఈ స్టేజ్ని రోలింగ్ బాయిలింగ్ అంటారు. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్, గంట సేపు నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అంతా వేసేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ ఇలా పైకి కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. కుండలో కుక్ చేస్తున్నాం కాబట్టి సో మధ్య మధ్యలో ఇలా రైస్ని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కిందది బాగా ఉడికిపోయి పైనది అసలు కుక్ అవ్వదు. సో ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ ఉంది కాబట్టి మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం చెమ్మ ఉంటుంది కదా, సో ఆ టైంలో మనం ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఫ్రెష్గా కరివేపాకు వేసేసి మూత పెట్టేసుకోవాలి. అలా ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బిర్యానీ రైస్ అంతా ప్రాపర్గా కుక్ అయిపోయింది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 1 kg వరకు చికెన్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 1 టొమాటో సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. 1/2 కప్ వరకు పచ్చిమిరపకాయలు, 1/2 కప్ వరకు కరివేపాకు, 1/2 కప్ వరకు కొత్తిమీర, 1/2 నిమ్మకాయ తీసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, 1/2 కప్ కాజు, ధనియాల పొడి, జీలకర్ర, ఇంకా యాలకులు, పత్తరపూలు, దాల్చిన చెక్క, ఒక అనాసపు, బిర్యానీ ఆకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి గరం మసాలా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ మొత్తం వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ వస్తుంది. సో అప్పుడు ఒక 1 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం,
అలాగే 1 ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం చికెన్ ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇంకా ఒక టొమాటో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1/2 కప్ పచ్చి కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇక్కడ మనము అడిషనల్గా మళ్ళీ వాటర్ ఏం యాడ్ చేయకుండా ఉన్న వాటర్తోనే చికెన్ని బాగా ఉడికించుకోవాలి. అలా చికెన్ కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కసూరి మేతి వేసేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి గ్రేవీ అసలుకి ఏమాత్రం ఉండొద్దు, ఎందుకంటే ఫ్రై పీస్ అన్నాం కాబట్టి గ్రేవీ అంతా డ్రై అయిపోవాలి. ఇప్పుడు మూత తీసేసి కుక్ చేసుకోవాలి. కర్రీ అంతా దగ్గర అయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు కాజు, 1/2 కప్ కరివేపాకు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసి చూస్తే చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ టెక్స్చర్ కూడా సూపర్ వచ్చింది అసలుకి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడమే, అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఏమైనా చికెన్ ఫ్రై డ్రైగా అనిపిస్తే కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ కుండలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా కుండలో చేసుకున్న బిర్యానీ పైన చికెన్ ఫ్రై పెట్టుకొని ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్ కూడా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అలా స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే లుక్ వైజే కాదండి, టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. ఇలా కుండలో చేసుకున్న ఫ్రై పీస్ బిర్యానీని అరిటాకుల్లో కన్నా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మామూలుగా లేదండి, చాలా చాలా బాగుంది అసలుకి. నేను చూపించినట్టు చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది మీ అందరికీ. అన్నట్టు ఈ బిర్యానీ ప్లెయిన్గా అన్నా తినొచ్చు, లేదంటే పెరుగు పచ్చడి షేర్వా ఎలా అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఏదైనా వీకెండ్ కానీ స్పెషల్ అకేషన్స్కి కానీ ఎప్పుడైనా చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది అందరికీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.